హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్మేడ్ థింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో ఇవాళ టెడ్డీ బేర్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి. అంటే ఇందులో ఫోర్ బీట్ మెథడ్ ఉంటుంది, 5 బీట్ మెథడ్ ఉంటుంది అండ్ 6 బీట్స్. ఈ 3 మెథడ్ కలిసి ఉంటుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కంపల్సరీ చూడాలి. మధ్యలో ఎక్కడ స్కిప్ అయిపోయారు అనుకోండి, అస్సలు అర్థం అవ్వదు. సో ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడాలి, మీకు టెడ్డీ బేర్ కరెక్ట్గా కావాలి అంటే. ఓకేనా అండి. సో ఇక్కడ కింద చూస్తున్నారు, నేను 6 బీట్స్తో చేస్తున్నాను. 6 నెంబర్ బీట్స్తో చేస్తున్నాను. నేను చిన్న సైజ్ తీసుకున్నాను అండి బీట్స్ ఈసారి. అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ బీట్ అండి. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. సో దీంతో ట్రై చేద్దామని చేస్తున్నాను. బీట్స్ 2 బ్లాక్ బీట్స్ అండ్ 1 రెడ్ బీట్ వచ్చేసి కళ్ళకు ఇటు యూజ్ అవుతుందండి. నేను ఇక్కడ థ్రెడ్డింగ్ వచ్చేసి 50 నెంబర్ తీసుకుంటున్నానండి. యాజ్ యూజువల్గా నీడిల్ అండి. ఇది వచ్చేసి 6 నెంబర్ నీడిల్ తీసుకున్నానండి. సో ఈ క్యూట్ టెడ్డీ బేర్ ఎలా చేయాలనేది మీకు నేర్పిస్తానండి ఇవాళ. ఇదిగోండి, వాటి చెవులు, చేతులు, కాళ్ళు, తోక, ఇయర్స్, మూతి. ఓకేనా అండి. చాలా బాగుంది కదండి క్యూట్గా. సో ఇది ఎలా చేయాలని మీకు చూపిస్తానండి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హెడ్ పార్ట్ చేస్తున్నాను. సో 1 2 3 4 5 6. ఇదిగోండి 6 బీట్స్ తీసుకున్నాను ఫస్ట్. నేను లాస్ట్ వరకు తెచ్చేయండి. తెచ్చేసి ఇక్కడ ఒక నాట్ వేయండి, గట్టిగా వేయండి. మళ్ళీ ఇంకో నాట్ వేయండి. సో ఇక్కడ ఒక బీట్ నేను రెడ్ తీసుకుంటున్నానండి. 4 బీట్స్ ప్లస్ 1 5 అవుతుంది. 5 బీట్స్ ఇట్లా. ఓకేనా అండి. మళ్ళీ ఈ రెడ్ కలర్ దాంట్లో ఉండి తీయండి. తీసాక ఇప్పుడు నాకు బేస్ 2 అవుతుంది. 1 2. ఈ 2 బీట్స్ అంటే మళ్ళీ ఇందులో 3 బీట్స్ వేస్తాను. 1 2 3. ఓకేనా అండి. సో 2 + 3 5 అవుతుంది. సో 5 బీట్స్. మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సర్కిల్స్ మధ్య 2 బీట్స్ మధ్యలో రెడ్ కలర్ వచ్చింది. సో ఇక్కడ ఈ 2 బీట్స్ తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ రావాలండి మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను బ్లాక్ వేస్తున్నాను. బ్లాక్ 1 బేస్ 2 ఉంటుంది అక్కడ. ఇది 3 బీట్స్. 2 + 3 5 అవుతుంది. ఇలా వస్తుంది. మరి తర్వాత ఈ బ్లాక్లో నుండి తీయండి. సో ఇక్కడ బేస్ 2 ఉంటుంది నాకు. సో నేను మళ్ళీ 1 2 3 బీట్స్ తీసుకున్నాను. తీసుకుని ఇందులో తీస్తున్నాను. తీసి మళ్ళీ ఒక సర్కిల్ రౌండ్ అప్ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చాక బేస్ 1 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2 బీట్స్ అయిపోయాయి కదండి. 1 2 మళ్ళీ బ్లాక్ బీట్ తీసుకుంటున్నానండి. సో 1 2 బేస్ ఇలా ప్లస్ 3 2 బేస్ ప్లస్ 3 5 అవుతుంది. ఇదిగోండి. తర్వాత ఇక్కడ బేస్ 3 అవుతుంది నాకు. 3 + 2 5 అవుతుంది. లాస్ట్కి మనం 2 బీట్స్ వేయాలండి. వేసి ఇందులో తీయాలి. ఇదిగోండి, ఇలా మనకి ఫేస్ అయిపోతుంది అన్నమాట. ఇది నోరు అయిపోతుంది, 2 కళ్ళు అయిపోతుందండి. అంటే ఈ 6 బీట్స్తోని 5 బీట్స్ వేసుకుంటా కింద మాత్రం రెడ్ బీట్ రావాలండి. ఇక్కడ సైడ్కి బ్లాక్ బీట్ రావాలండి. ఈ విధంగా రావాలండి. ఓకేనా అండి. ఇదిగోండి, ఇలా మనకి ఫేస్ వస్తుంది. 2 కళ్ళు, ఒక మూతిలాగా. సో ఇప్పుడు ఏంటంటే ఇది బయటికి తీసుకొచ్చేసేయండి. ఇలా తీసుకొచ్చాక చుట్టూ 5 బీట్స్తో సర్కిల్ వేయండి. బేస్ 1 తీసుకోవాలి. ఇదిగోండి, నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉందండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీట్కి 5 బీట్స్ వేసుకుంటూ సర్కిల్ వేయాలి. అలా 5 బీట్స్ సర్కిల్ వేయాలండి. ఇది చూపిస్తాను. ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నాను. సో ఇదిగోండి 4 బీట్స్. సో ఈ 1లో నుండి ఇలా తీస్తున్నాను.
ఇదిగోండి 5 బిట్ సర్కిల్ వచ్చింది కదండి ఇలా. మళ్ళీ దీని చుట్టూ ఇలా వేసేసి ఇటు రైట్ సైడ్కి వచ్చేసేయండి. కొంచెం గట్టిగా లాగండి. సో కింద పక్కనున్న 1 బిట్ తీసుకోండి ఇక్కడ. ఇదిగోండి ఇలా 1 2 ఈ 2 బిట్ బేస్కి మళ్ళీ 3 బిట్స్ వేస్తున్నాను, ఎందుకంటే 2 + 3 5 అవుతుంది కాబట్టి. మళ్ళీ ఈ పైన దాంతో తీయండి ఇలా. ఓకేనా అండి. మళ్ళీ ఇక్కడ కూడా బేస్ 2 ఉంటుందండి నాకు. 1 2 ఈ 2కి మళ్ళీ 3 బిట్స్ 1 2 3. ఇదిగోండి 3 బిట్స్. మళ్ళీ సెకండ్ దాంట్లో ఉండి తీయండి, కింది దాంట్లో, ఈ పై దాంట్లో. ఇదిగోండి ఇలా 3 సర్కిల్స్ వేసాక 5 బీట్స్ది. ఇక్కడికి వచ్చేసాక 6 బీట్స్ వేయాలండి. ఇక్కడ బేస్ 3 తీసుకోవాలి, తర్వాత 6 వేయాలి. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి, మొత్తం డీటెయిల్స్ ఎలా వేయాలి ఏంటి అని. మీరు డిస్క్రిప్షన్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇక్కడ సైడ్ వచ్చేసి 1 2 3 తీసుకున్నాను, అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఫేస్లో ఫస్ట్ 3 బీట్స్ 5 బీట్స్ వేసాను. ఇక్కడ వచ్చేసి 6 బీట్స్ వేయాలండి, అంటే చిక్స్ దగ్గర 6 బీట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ 3 ఉంటుంది చూడండి, 1 2 3. ఇదిగోండి 3 + 3 6 అవుతుంది. సో ఇది ఇలా తీసేసి ఇదిగోండి ఇది ఇలా తీసేయాలి. ఇదిగోండి 6 బిట్స్ ఫ్లవర్ వచ్చిందండి. ఇదిగో. సో కొంచెం గట్టిగా లాగండి, మళ్ళీ ఇది పైకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇక్కడ 2 సర్కిల్స్ 5 బీట్సే రావాలండి. సో ఇక్కడ ఫస్ట్ బేస్ ఇక్కడ వచ్చేసి 2 తీసుకుంటున్నాను, మళ్ళీ 2 బేస్ 1 2. ఇదిగోండి ఇక్కడ 3 బీట్స్ తీసుకున్నాను, 3 + 2 5 అవుతుంది. ఇదిగో ఇలా. సో ఇప్పుడు థ్రెడ్ని మొత్తం కిందకి తెచ్చేసేయండి. 1 2 3. ఇంకా పక్క బీట్లోనే మళ్ళీ ఇంకో 1 తీసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ బేస్ 2 తీసుకొని మళ్ళీ 5 బీట్ సర్కిలే రావాలండి. సో బేస్ 2 అంటే ఇంకో 3 1 2 3. ఇదిగోండి 3. మళ్ళీ 2 బీట్లో ఉండి తీయాలి. ఓకేనా అండి. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఫస్ట్ 3 బీట్స్ 1 2 3 5 3 సర్కిల్స్ 5 బీట్ తీసుకోవాలా. ఇక్కడ 6 బీట్ 1 సర్కిల్, మళ్ళీ ఇక్కడ 2 సర్కిల్స్ 5 బీట్స్తోని, మళ్ళీ ఇక్కడ 6 బీట్ రావాలండి. మళ్ళీ 3 బేస్ 3 సర్కిల్స్ 5 బీట్స్ రావాలా. ఇక్కడ సేమ్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే రావాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి, 3కి మళ్ళీ ఇంకో 3 వేస్తున్నాను, అంటే 6 బీట్ సర్కిల్ వేస్తున్నాను. 1 2 3. ఇందులో ఇలా 6 బిట్ సర్కిల్ వచ్చేసింది కదండి. మళ్ళీ చుట్టూ తిప్పేసి ఇక్కడ బేస్ 1 తీసుకోండి. సో ఈ సర్కిల్ 1 ఈ బేస్ 1 వచ్చేసి 2 బీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా మొత్తం 5 బీట్ సర్కిల్ వేసేయాలండి. ఇంకా 1 సర్కిల్, 1 2 3. ఇంకా మళ్ళీ బేస్ 2 తీసుకుంటున్నాను. 2 + 3 5 అవుతుంది. సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి సో ఇది ఇలా లాస్ట్కి వచ్చేసి మనకు బేస్ 3 ఉంటాయండి. అదిగోండి ఇక్కడ
ఇక్కడ బేస్ మనకి 1 2 3 ఈ 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 2 బీట్స్ తీసుకున్నాను అండి. 1 2 ఇందులో నుండి ఇలా తీయాలి. లాగేస్తే మనకి 5 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇది ఉన్నాయి మన టెడీ బేర్ ఫేస్ కొంచెం కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఓకేనా అండి. ఇది ఇలా. సో ఒకసారి గమనించుకోండి, పైన మొత్తం ఇక్కడ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుంటే ఫస్ట్ 3 బీట్స్ 1 2 3 బీట్స్ 5 బీట్ సర్కిల్ రావాలి. తర్వాత 1 6 బీట్ సర్కిల్ రావాలి. మళ్ళీ కింద 2 5 బీట్ సర్కిల్ రావాలి. తర్వాత 1 6 బీట్ సర్కిల్ రావాలి. మళ్ళీ ఇక్కడ 3 బీట్ సర్కిల్ 5 రావాలండి. సో ఇలా మొత్తం వచ్చేసాక మనకు కొంచెం ఫేస్ లాగా కనిపిస్తుంది బీట్ టెడీ బేర్. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ మధ్యలో 5 5 బీట్ సర్కిల్ మధ్యలో ఈ 2 బీట్స్కి 6 6 బీట్స్ మొత్తం వేయాలండి. 6 6 బీట్స్తో ఇది మొత్తం ఫిల్ చేసేయాలి. నేను ఒక 2 3 వేస్ చూపిస్తానండి. సో ఇక్కడ నాకు బేస్ 2 తీసుకుంటున్నానండి. బీట్స్ తీసుకున్నాను. బేస్ 2 + 4 తీసుకుంటే 5 అవుతుంది, 6 అవుతుంది. బేస్ 2 + 4 6 అవుతుందండి. ఇదిగోండి ఇలా 6 బీట్ సర్కిల్ తీసుకుని మళ్ళీ ఈ 2 సర్కిల్స్ బేస్ 2 తీసుకోవాలండి. 1 2 ఇప్పుడు నాకు ఏమైపోతుంది, ఇది 3 బీట్స్ అయిపోతుంది. 1 2 3 మళ్ళీ ఈ 3 బీట్స్కి ఈ 3 బీట్స్ జాయిన్ చేస్తే 6 అవుతుందండి. మళ్ళీ మనకి 1 2 3 4 6 ఇలా మొత్తం 6 6 బీట్స్ వేసుకుంటూ మొత్తం వచ్చేసేయాలండి దీని చుట్టుపక్కల. ఓకేనా అండి. నేను మొత్తం వేస్ట్ చేయిస్తాను మీకు. ఇక్కడ బేస్ మళ్ళీ 2 తీసుకోవాలి. 1 2 అప్పుడు ఏమైపోతుంది, ఈ సర్కిల్ది 1 బీట్, ఈ కింద 2 సర్కిల్స్ది 1 1 బీట్, మొత్తం 3 బీట్స్ అవుతుంది. మళ్ళీ 3 బీట్స్ 1 2 3 మళ్ళీ ఈ పక్క సర్కిల్ బీట్లో నుండి తీయండి. ఇలా తీసి కింద 2 ఫ్లవర్స్ మధ్యలో నుండి తీసేయండి. అప్పుడు ఇలా మనకి 6 బీట్స్ అయిపోతుంది. ఇలా 6 బీట్స్ అయిపోతుంది మనకి. ఇలా 6 బీట్స్ వచ్చేస్తుంది మనకి. 1 2 3 ఇలా మొత్తం వేస్ట్ చూపిస్తానండి మీకు, అప్పుడు ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ మనము 6 బీట్స్ వేసాం కదా. 6 బీట్స్తోని 3 ఫ్లవర్స్ వేసామండి. ఇక్కడ 4th వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మనము అన్ని బేస్ 5 5 తీసుకున్నాము. ఈ 6 దగ్గర 6 6 తీసుకున్నాము కదండి. ఈ 6 6 బీట్స్ వచ్చినప్పుడు ఇందులో నుండి 1 బీట్ తీసుకోండి. 6th బీట్లో నుండి 1 బీట్ తీసుకొని ఇక 1 2 3 ఇది 3 బేస్ అనుకుందామండి. చూడండి 1 2 3 అంటే ఈ 6 సర్కిల్ది ఒక బీట్, ఈ 5 సర్కిల్ది ఒక బీట్, ఈ పక్కన 6 బీట్స్ది ఒక బీట్, ఈ 3 బీట్స్ అండి. ఇప్పుడు 3 + 3 1 2 3 ఇది 3 + 3 6 అవుతుంది. సో ఈ పెద్ద బీట్లో నుండి ఇలా తీయండి. అదే మళ్ళీ పక్క దాంట్లో ఇదిగోండి ఇలా మనకు సర్కిల్ వచ్చేస్తుంది. ఆయన తీసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బీట్స్, ఈ 5th బీట్ ఒకటి, ఈ 6th బీట్లోది 1, ఈ 6th బీట్లోది 1. సో ఇక్కడ బేస్ 1 2 3 ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 ఈ 3 బీట్స్కి ఇంకా 3 బీట్స్ జాయిన్ చేయాలండి. 1 2 3 పైన అలా. సో ఇక్కడ 6 బీట్స్, ఎక్కడైతే 6 బీట్స్ వచ్చాయో ఇక్కడ బేస్, అక్కడ హాఫ్ హాఫ్ తీసుకొని చేయాలండి. మళ్ళీ ఇక్కడ 2 బేస్ తీసుకోండి. 1 2 మళ్ళీ ఇక్కడ అంతా యాజ్ యూజువల్గానే 3 3 బీట్స్ వేసి 6 6 ఫ్లవర్స్ చేసేయాలండి. ఓకేనా అండి. జస్ట్ ఇక్కడ మన 6 బీట్స్ వచ్చినప్పుడే దానిపైన 2 6 బీట్స్ది ఫ్లవర్ వస్తుంది. ఇది చూడండి 6 బీట్, ఇక్కడ దానిపైన 2 6 బీట్స్ ఫ్లవర్స్ రావాలి. అలా చూసేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మిగతా దగ్గరనేమో 2 5 5 ఫ్లవర్స్ దగ్గర 1 సర్కిల్ ఫ్లవర్ బీట్ వస్తుంది.
ఒక 5 సర్కిల్స్ బీట్ మీద 6 బీట్ ఫ్లవర్ వస్తుంది. సో ఎప్పుడైతే 6 బీట్ వస్తుందో అక్కడనే 2 ఫ్లవర్స్ 6 బీట్స్ రావాలన్నమాట. అదొక ఇక్కడ అలానే వస్తుంది. ఎక్కడైతే ఇక్కడ వేసాం కదా, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 6 బీట్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగనే హాఫ్ ఇక్కడ నుండి హాఫ్ తీసుకొని ఈ 1 బీట్ ఇక్కడ వేయాలి, ఈ 1 బీట్ ఇక్కడ వేయాలి. నేను మీకు వేసి చూపిస్తానండి. ఓకేనా అండి. ఇది లాస్ట్లో ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ మనం బేస్ 4 తీసుకోవాలి. 1 2 3 4 ఈ 4 బీట్స్కి 1 2 3 4 ఈ 4 బీట్స్కి బేస్ 2 తీసుకోవాలండి. 4 + 2 ఇక్కడ 2 బీట్స్ తీసుకున్నానండి. ఇక 1 2 4 + 2 6 అవుతుంది నాకు. సో ఇది ఇలా తీస్తే ఇలా ఓకేనా అండి. సో మన ఫేస్ రెడీ అయిపోయిందండి. కొంచెం ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, మీరు సహసం చూస్తే అర్థం కాదు. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 and 6 బీట్స్ నెక్స్ట్ లైన్ వచ్చి 5 and 6 బీట్స్తో మొత్తం రౌండప్ చేయాలండి. ఓకేనా. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ పైన ఎక్కడైతే 6 బీట్స్ పైన ఉందో అక్కడ 6 బీట్స్ సర్కిల్ తీసుకుంటున్నానండి. కరెక్ట్ ఈ సర్కిల్ పైన ఇక్కడ మనకి 2 బీట్స్ సర్కిల్ వచ్చింది కదండి, దానిపైన ఇక్కడ నేను 6 బీట్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 1 2 ఈ సర్కిల్ ఇక్కడ 1 బీట్ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 4 బీట్స్ తీసుకుంటున్నాను అండి. సో సర్కిల్ పైన 6 బీట్స్ వేస్తున్నాను. సో 2 + 4 6 అవుతుంది, నాకు 6 బీట్స్ అవుతుంది. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి 1 బీట్లోండి తీసి ఇక్కడ బేస్ వచ్చేసి 3 ఉన్నాయండి. ఫస్ట్ 6 బీట్ వేసా కదా, నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ నుండి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి బేస్ 3 అవుతుంది. 1 2 3 ఈ 3కి మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 6 బీట్ అయిపోయింది. ఇప్పుడు 5th బీట్ వేస్తున్నాను. 5th బీట్ సర్కిల్ ఇదిగోండి ఇలా. ఇదిగోండి 6th బీట్ 5th బీట్ 6th బీట్ 5th బీట్ అలా మొత్తం చుట్టూ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకో 6th బీట్ చూపిస్తాను. ఇది మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకోవాలి కింద నుండి. సో 5th బీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th బీట్. అక్కడ ఆల్రెడీ 3 బీట్స్ ఉన్నాయి. బేస్ 1 2 3 ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా. వేసేసి 6th బీట్ అయిపోయింది. 6 బీట్ ఫ్లవర్ అయిపోయిందండి. ఎందుకంటే 6 5 6 మళ్ళీ 5. సో పైకి వెళ్ళేసి మళ్ళీ 5 బీట్ వేయాలి. 6 5 6 5 6 సో ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చేసేయాలండి చుట్టూరుగా. నేను మొత్తం వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ 5 6 5 6 5 6 బీట్స్ వేసాం కదండి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది మనకి. కొంచెం దగ్గరగా చూసుకోండి. 5 6 5 6 5. సో ఫైనల్ ఇక్కడ వచ్చే వరకు మనకి 4 బీట్స్ ఉంటాయండి. 1 2 3 4 ఇక్కడ 5 బీట్ సర్కిల్ ఉంది, ఇక్కడ 5 బీట్ సర్కిల్ ఉంది. సో ఇక్కడ 6 బీట్ సర్కిల్. సో నాకు ఇక్కడ బేస్ 4 ఉంది కాబట్టి నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 4 + 2 6 అవుతుంది. ఇదిగోండి ఇలా 6 బీట్స్ వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ మొత్తం లెవెల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో లెవెల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బీట్స్ కర్వ్ లాగా కనిపిస్తున్నాయి మనకి. చూడండి 1 2 3 మళ్ళీ ఇక్కడ చూడండి 1 2 3 ఇక్కడ కర్వ్ లాగా ఉంది కదండి. సో 3 బీట్స్ ఇది తీసుకోవాలి. తీసుకొని బేస్ అవుతుంది. ఇంకా ఈ 3 బీట్స్ ఇదిగో. సో 3 + 3 6 అవుతుంది. సో ఈ 3 థర్డ్ బీట్లో ఉండి ఇలా తీయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి 6 బీట్స్ వేయాలండి. 6 బీట్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కింద 3 బీట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నాకు బేస్ 4 అవుతుందండి. 1 చూడండి ఇక్కడ 1 అదే ఇక్కడ 4 1 2 3 4 ఈ 4 బీట్స్ అవుతుంది నాకు బేస్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 ఇదిగా 4 + 2 6 అవుతుంది. మళ్ళీ ఇది ఇందులో తీయాలి.
ఇది ఇలా. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ నుండి తీయండి. నాకు బేస్ 4 అవుతుంది ఇక్కడ. సో ఇంకా 2 బీట్స్, 1 2, మళ్ళీ ఇందులో నుండి తీయండి. ఇంకా 6 బీట్స్, మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ బేస్ తీయండి. ఇక్కడ మీద 1 బీట్ తీసేసుకుంటే 4 బీట్స్ బేస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 బీట్స్ బేస్ అవుతుంది. సో ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2. ఇక్కడ ఫైనల్కి వచ్చేసరికి ఇక్కడ 5 బీట్స్ ఉంటాయండి మనకి. 1 2 3 4 5 బీట్స్ బేస్ ఉంటుంది. సో ఇది మొత్తం ఒకసారి బయటికి తెచ్చేసుకుందాము. ఇక్కడ 5 బీట్స్ బేస్ ఉంటుంది కదా, 1 బీట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, 1 2 3 4 5, ఇది 5 బీట్స్. ఇది ఎలా వేయాలంటే ఇది 6 బీట్ ఒకటి వేస్తున్నాను. 5 + 1 6. ఈ బీట్ వేసేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ 5 బీట్స్ పడిపోవాలండి మనకి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి 5 బీట్స్ వచ్చేసాయి కదండి. ఒక 5 బీట్ సర్కిల్ అంటే ఈ 6 బీట్స్ ఒక్కొక్క బీట్ కలిపి ఆటోమేటిక్గా ఇక్కడ 5 బీట్స్ సర్కిల్ పడిపోవాలన్నమాట. అప్పుడు మనం చేసింది కరెక్ట్ అని తెలుస్తుంది. అయితే ఇందులో నుండి మొత్తం రౌండప్ చేశాక ఇంకండి ఇక్కడ విడివిడిగా ఉంటుంది ఇలా. ఇంకా చూడండి, ఇక్కడ ఈ 5 బీట్స్ని కూడా ఒకసారి రౌండప్ చేయాలి, లేకపోతే అంత విడివిడిగా ఉండిపోతుంది అన్నమాట, జాయింటింగ్ ఉండదు దానికి. సో ఇక్కడికి వచ్చేసాక ఎక్కడైతే 5 బీట్స్ ఉన్నాయో కొంచెం లాగా, ఎక్కడైతే 5 బీట్స్ ఉన్నాయో 5 బీట్స్ని తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఒక 2 టైమ్స్ సర్కిల్ లాగా చేసేయండి దానికి. అంతే. ఇది ఈజీగానే ఉంటుంది, కానీ కొంచెం మీరు ఒక వీడియోని ఒక 3-4 టైమ్స్ చూస్తే కానీ అర్థం కాదండి ఎక్కడ ఏది వేయాలి అనేసి అని. సో ఈ టెడ్డీ బేర్ చేసేటప్పుడు మాత్రం అసలు ఏది స్కిప్ అవ్వకండి, మొత్తం వీడియో చూడండి. వీడియో చూసాకనే వేయండి. తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసేస్తున్నాను. ఇంకొకసారి మన టెడ్డీ బేర్ ఫేస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఇలా ఉంటుంది. ఇవి కన్నులు, ఇది నోరు. దీని కింది పార్ట్ బాడీ పార్ట్ చేయాలండి. అది ఎలా చేయాలి అంటే ఇది చూడండి, ఇక్కడ 2 సర్కిల్స్, ఈ 6 రెడ్ బీట్ ఉంది కదండి, దాని కింద 2 5 బీట్ సర్కిల్ ఉంది కదండి, ఇది దాని కింద 6 బీట్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ సర్కిల్కి 5 బీట్స్ వేసుకుంటూ రావాలి. అంటే ఇక్కడ నుండి బాడీ పార్ట్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనా అండి? ఇక్కడ మనం థ్రెడ్డింగ్ వేసి చూద్దాం. ఇది ఇక్కడ నేను థ్రెడ్ తీసుకున్నాను 6 బీట్ దగ్గర. ఎగ్జాక్ట్లీ ఈ రెడ్ కింద 2 5 బీట్ సర్కిల్ వచ్చిన దాని కింద 6 బీట్స్ ఉంటుంది. రెండింటి మధ్యలో 6 బీట్స్, ఆ 6 బీట్స్కి 5 బీట్స్ వేయాలన్నమాట. అయితే ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నానండి. అంటే ఇప్పుడు బాడీ కింద బాడీ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇక్కడ నాకు బేస్ 1 ఉంటుంది. నేను ఇక్కడ 4 బీట్స్ తీసుకుంటున్నానండి. బేస్ 1 + 4 బీట్స్ 5 అవుతుంది నాకు. 4 బీట్స్ అండి. సో ఇప్పుడు ఇందులో నుండి తీస్తున్నాను. ఇదిగోండి
సో ఇలా ఈ బీట్కి వేయాలండి, 4 బీట్ ఈ 1 బీట్ ఇలా 1 బీట్లో నుండి తీయాలన్నమాట మనం ఇలా. అప్పుడు ఇది మనకి 5 బీట్స్ అయిపోతుందండి. మళ్ళీ పక్క దాంట్లో నుండి వచ్చేయండి. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ బేస్ 2 అవుతుంది మనకి. ఈ సర్కిల్ది ఒకటి, కింద సర్కిల్ది ఒకటి, ఈ పింక్ కలర్ది ఒకటి. బేస్ 2 అంటే 5 బీట్స్ రావాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ కరెక్ట్ దానికి 3 బీట్స్ వేయాలండి. ఇదిగోండి 1 2 3. ఓకేనండి. మళ్ళీ ఈ పింక్ దాంట్లో నుండి తీయండి. ఇదిగోండి ఇలా. సో ఏంటంటే కరెక్ట్ ఈ నోస్ కింద మనము 2 బీట్స్ 5 బీట్స్ వేసాం కదండి. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి మనం 6 బీట్స్ వేయాలన్నమాట. ఎందుకంటే కింద బేస్ 1 తీసుకోవాలండి. తీసుకొని బేస్ 2 ఉందండి అక్కడ, ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకున్నాను. 1 2 3 4. మళ్ళీ ఈ పింక్ దాంట్లో నుండి తీయండి ఇలా. ఎందుకండి ఇలా. అప్పుడు నాకు 6 బీట్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 5 5 6 అండి. ఓకేనా. మళ్ళీ ఈ బీట్ తీసుకున్నప్పుడు మళ్ళీ మామూలుగా 5 వేసేయాలండి. ఓన్లీ చూడండి, ఈ రెడ్ బీట్ కింద ఉన్న అటు సైడు ఇటు సైడు అంటే మధ్యలో ఇటు సైడ్ 5 బీట్స్, ఇటు సైడ్ 5 బీట్స్, మళ్ళీ ఇటు సైడ్కి వచ్చినప్పుడు 6 బీట్స్ రావాలి. సో యాజ్ యూజువల్గానే ఇక్కడ కూడా వచ్చినప్పుడు 6 బీట్స్ అనేది రావాలన్నమాట. మిగతావన్నీ మళ్ళీ 5 బీట్స్. సో ఇక్కడ 2 బేస్ తీసుకొని 1 2 3. ఇక్కడ మళ్ళీ పింక్ దాంట్లో ఉండి తీయండి. ఇది 5 బీట్స్ అయిపోతుంది. మళ్ళీ కింద నుండి 1 బీట్ తీయండి. తీసి మళ్ళీ బేస్ 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ 1 2 3. మళ్ళీ పింక్ అండ్ ఇదిగోండి. ఇప్పుడు ఇది బేస్ కదా. సో మనకి ఇక్కడ 6 బీట్స్ వచ్చింది ఇటు కార్నర్కి. సో ఇక్కడ కూడా 6 బీట్స్ రావాలి. సో ఇక్కడ నాకు బేస్ 3 ఉంటాయండి, చూపిస్తాను. ఇది 1 2 3 1 2 3 ఈ 3 బేస్ ఉంటాయి నాకు. మళ్ళీ ఇంకా 3 బీట్స్ తీసుకోవాలి, ఎందుకంటే 6 బీట్స్ సర్కిల్ రావాలి కదా మనకి. ఎందుకంటే 3 బీట్స్ ఇందులో నుండి తీయాలి. మళ్ళీ కింద నుండి ఇదిగోండి ఇలా మనకి ఒక పింక్ కలర్ సర్కిల్ వచ్చేస్తుంది మొత్తం ఇలా. ఓకేనంటే బాడీ పార్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ 2 సైడ్స్ 6 బీట్స్ తీసుకున్నాం కదండి. ఈ 6 బీట్స్ అయినసరికి ఒక బీట్ మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. అది మిగతా అయితే 2 బీట్స్ లాగా ఇలా బ్లంట్గా ఉంటుంది. సో ఈ ఒక్క బీట్ దగ్గర ఈ 2 సర్కిల్స్ 6 బీట్స్ ఉన్న సర్కిల్ దగ్గర 5 బీట్స్ వేయాలండి. మిగతావన్నీ 6 బీట్స్ వేయాలి. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ మధ్యలో ఒక నాకు బీట్ ఉంది కదండి, 6 బీట్లో ఇది బీట్ ఉంది కదా. దీనికి నేను ఇదిగోండి, నాకు ఇది బేస్ 1 అవుతుందండి. ఇక్కడ 6 బీట్ దగ్గర నాకు బేస్ ఇది 1 అవుతుంది. నేను 4 బీట్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ 6th బీట్కి ఈ 5 బీట్ వేసాను. సో ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 5 బీట్ వేయాలి. సో మిగతావన్నీ 6 బీట్స్ వేయాలి. ఇక్కడ నేను బేస్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను కింద పింక్వి 1 2. సో ఇక్కడ నాకు బేస్ వచ్చేసి 3 అవుతుంది చూడండి. 1 చూడండి 1 2 3 ఈ 3 సర్కిల్స్ అవుతుంది నాకు 1 2 3. సో నేను ఇంకా 3 బీట్స్ తీసుకుంటున్నాను 1 2 3. ఎందుకంటే 3 బీట్స్ తీసుకొని ఈ పక్క దాంట్లో నుండి తీస్తే 6 బీట్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా మళ్ళీ ఇక్కడ బేస్ 3 అవుతుంది నాకు 1 2 3. ఇదిగోండి. ఓకేనండి. మళ్ళీ 3 బీట్స్ 1 2 3. మళ్ళీ 3 బీట్స్ 1
3. ఇక్కడ 6 బీట్స్ వచ్చాయి. మళ్ళీ అంటే 1 5 బీట్ 3 6 బీట్స్, మళ్ళీ 1 5 బీట్ 3 6 బీట్స్ లాగా వస్తాయండి. 1 2 3 ఇదిగోండి 1 2 3. ఇక్కడ పైకి వచ్చేసరికి 6 బీట్ కింద ఉంది కదండి, ఈ 6 బీట్ ఉంది కదండి, 6 బీట్ మిడిల్ది ఒక్క బీటే తీసుకోవాలండి. అంటే ఇక్కడ నాకు బేస్ 1 ఉంటుంది, పక్క బీట్ది ఇంకో 1, సో టోటల్ బేస్ 2 ఉంటుంది కాబట్టి అక్కడ 5 బీట్ వేయాలి నేను. 1 2 3. సో నేను 3 బీట్స్ తీసుకుంటున్నానండి అక్కడ. 1 2 3. సో అక్కడ 5 బీట్ ఫ్లవర్ పడిపోతుంది. అదిగోండి ఇలా చూసుకోండి ఒకసారి. 1 2 3 4 5 బీట్. మిగతా అన్నీ 6 6 బీట్సే ఉన్నాయి చూడండి. 6 బీట్స్ 6 బీట్స్ 6 బీట్స్. సో ఇక్కడ 3 6 బీట్స్ వస్తాయి, ఇక్కడ 3 6 బీట్స్ వస్తాయి. ఈ కార్నర్లో మాత్రం ఇక్కడ 2 2 కార్నర్లో మాత్రం 5 5 బీట్స్ వస్తాయండి. ఓకేనా? ఇక్కడ మొత్తం 6 బీట్స్ వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి? సో ఇక్కడ లాస్ట్కి చూడండి, నాకు వచ్చేసి 1 2 3 4 బీట్స్ బేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 6 బీట్స్ తీసుకోవాలి. సో 4, సో లాస్ట్కి 2 బీట్స్ తీసుకోవాలి నేను. 1 2 ఇదిగోండి 2 బీట్స్ తీసేసుకొని ఈ పక్క దాంట్లో నుండి ఇలా తీసేయాలి. ఎందుకండి ఇలా ఓకేనండి. ఇలా 6 బీట్స్ వచ్చేస్తుంది. ఇది మొత్తం థ్రెడ్ మొత్తం చుట్టేసి బయటికి తెచ్చేసేయండి ఇలా. ఇక్కడ సైడ్కి వచ్చేసాక ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా వేసాక ఇది సెకండ్ లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ లైన్ ఏంటంటే ప్రతి బేస్ 2 2 తీసుకొని మొత్తం 6 6 బీట్స్ వేయాలండి మొత్తం. ఇక్కడ చూడండి బేస్ ఇక్కడ 2 ఉంది నాకు. 1 2 1 2 ఈ 2 బీట్స్ ఉన్నాయి కదా. సో బేస్ 2 అవుతుంది. నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను. 2 + 4 6 అవుతుంది కదా. ఇదిగోండి 4 బీట్స్. ఓకేనా అండి? అందులో మొత్తం ఇలా 4 4 బీట్స్ వేయాలండి. సారీ, ఇదిగోండి ఇలా ఇలా తీసి ఇందులో తీయాలి. ఇలా మొత్తం 6 6 బీట్స్ వేసుకుంటూ థర్డ్ లైన్ మొత్తం అలాగనే వేసేయాలండి 6 6 బీట్స్తో. ఇక్కడ మళ్ళీ నేను బేస్ కింద 2 తీసుకుంటున్నాను. సో ఇది 2 ప్లస్ ఈ పక్క సర్కిల్ ఉంది కదండి, ఇది 1 బీట్ అవుతుంది. సో నాకు ఇక్కడ బేస్ 3 ఉంటుంది. 3 + 3 మళ్ళీ 3 బీట్స్ తీసుకోవాలి. సో మొత్తం 3 + 3 నాకు 6 బీట్స్ అవుతాయి. ఇదిగోండి 1 2 3. సో ఇలా మొత్తం ఇదిగోండి థర్డ్ లైన్ మొత్తం ఇలా 6 6 బీట్స్తో దీనికి మొత్తం వేయాలండి. మొత్తం వేసి నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. ఓకేనండి? ప్రాసెస్ మాత్రం సేమ్ అండి. ఇది ఎలా వేసామో ఈ 2 సర్కిల్స్, ఇది కూడా మొత్తం అలాగనే వేయాలి. నేను వేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి లాస్ట్లో వచ్చేసరికి ఇలా మనకి 4 బీట్స్ మిగులుతాయి. ఇక చూడండి చుట్టుపక్కల 6 6 బీట్స్ వేసాను. ఇదిగోండి 6 బీట్స్ 6 బీట్స్ 6 బీట్స్ ఇలా 6 6 బీట్స్ వేసాను. సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి నాకు 4 బీట్స్ ఉంటాయి. సో బేస్ 4 ఉంటుంది, నేను 2 తీసుకుంటున్నాను. 4 + 2 6 అవుతుంది నాకు. ఇదిగోండి మొత్తం ఒక రౌండ్ అప్ చుట్టేసండి. కరెక్ట్ ఫేస్ ఉంది కదండి, ఫేస్కి కరెక్ట్ కింద ఇక్కడ 6 బీట్ ఉంది కరెక్ట్ అన్న. ఇక్కడ మళ్ళీ 2 6 బీట్స్తో ఒకటి ఉంది. సో ఇక్కడ అలా ఉందో దీని మధ్యలో కూడా 6 బీట్స్తోనే ఒక సర్కిల్ రావాలన్నమాట. సో నేను ఇక్కడ వైట్ తీసుకున్నాను. సో 4 బీట్స్ ఇక్కడ బేస్ 2 ఇక్కడ ఉంటుంది, నేను 4 తీసుకున్నాను. 2 + 4 6 అవుతుంది. రైట్? ఇదిగా ఇలా సర్కిల్ వచ్చినాక కొంచెం లాగండి. సో ఇక్కడ మళ్ళీ మీద నుండి తీస్తున్నాను. ఇక్కడ నాకు 5 బీట్ సర్కిల్ ఒకటి రావాలండి ఇక్కడ సైడ్. సో నాకు ఇక్కడ బేస్ 3 ఉంటుంది. 1 2 3
చూడొచ్చు మీరు ఇక్కడ నాకు బేస్ 3 ఉంది, ఇక్కడ 1 2 3. సో నేను ఇక్కడ ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2, ఎందుకంటే 2 బీట్స్ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ 5 బీట్స్ అవుతాయి, ఎందుకంటే ఇలా. మళ్ళీ ఇదంతా తీసుకొచ్చి కిందికి వచ్చేసేయండి. మళ్ళీ బేస్ ఇక్కడ కింద నుండి 2 తీసుకొని ఇప్పుడు ఇక్కడ నాకు 3 సర్కిల్స్ 3 బీట్స్ బేస్ ఉంటుందండి, 1 2 3. సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇంకా 3 బీట్ తీసుకుంటున్నాను, 1 2 3. సో ఇక్కడ మళ్ళీ 6 బీట్ సర్కిల్ వేస్తున్నాను, అంటే 6 బీట్ 5 బీట్ 6 బీట్ 5 బీట్ అలా మళ్ళీ సర్కిల్స్ రావాలి. కానీ ఇది వేసేటప్పుడు చూసుకోండి, ఫస్ట్ కరెక్ట్ దాని ఆపోజిట్ 6 బీట్ సర్కిలే రావాలి, ఎందుకంటే ఇది లెగ్ పార్ట్ అవుతుంది అన్నమాట, 5 బీట్ది. ఓకేనా అండి? సో ఆ లెగ్ పార్ట్ చూసుకొని దాన్ని ఎదురుంగది ఇక్కడ దీనికి ఫేస్కి ఎదురుగానే 6 బీట్స్ 5 బీట్స్ 6 బీట్స్ మళ్ళీ 5 బీట్స్ అలా చూసుకొని వేసుకోండి. అలా మొత్తం వేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ 5 బీట్, మళ్ళీ ఇక్కడ 6 బీట్స్ 5 బీట్స్ 6 బీట్స్ అలా వస్తుంది. నేను మొత్తం వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇదిగోండి లాస్ట్లో వచ్చేసి ఇక్కడ నాకు 4 బీట్స్ మీకు ఉంటాయండి, చూడండి 1 2 3 4, రైట్? 4 బీట్స్ ఉంటాయి ఇక్కడ, 1 2 3 4. సో నేను ఇక్కడ ఇంకా 1 బీట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ 5 బీట్ రావాలా నాకు లాస్ట్లో. సో 1 బీట్ తీసుకొని ఇది ఇందులో నుండి జాయిన్ చేస్తున్నాను, ఇలా కొంచెం గట్టిగా లాగండి. ఓకేనా? అదేమండి ఇక్కడ నాట్ వేసేయండి, 1 2. మళ్ళీ ఇంకొకసారి కూడా అలానే వేసేయండి. కింద నుండి నీడిల్ తీసి ఒక 2 రౌండ్స్ తిప్పేసి ఇలాగే, ఇదిగోండి ఇలా కనిపిస్తుంది మనకి. ప్లీజ్ ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకేనా అండి? ఇదే ఫస్ట్ ఈ ఫేస్ కింద 5 బీట్ సర్కిల్ వస్తుంది, మళ్ళీ దాని మధ్యలో 6 బీట్ వస్తుందండి, మళ్ళీ ఇక్కడ 6 బీట్ వస్తుందండి, మళ్ళీ ఇక్కడ 6 బీట్ వస్తుంది. ఓకేనా అండి? ఈ కార్నర్లో కింద ఈ 2 కార్నర్స్లో మాత్రం 5 బీట్స్ రావాలండి. ఓకేనా అండి? మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 బీట్ రావాలి, ఇక్కడ 5 బీట్ రావాలి. అంటే ఇవి 2 హ్యాండ్స్కి 5 బీట్స్ రావాలా, లెగ్కి 5 బీట్స్ రావాలండి. ఓకేనా? మిగతాదంతా మామూలుగా యాజ్ యూజువల్గా వేయాలి, మొత్తం 6 బీట్స్ వేసేయాలి. ఓకేనా అండి? మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎక్కడ బీట్స్ అటు ఇటు అయినా లేకపోతే సర్కిల్స్ అటు ఇటు అయినా మీకు టెడ్డీ బేర్ మాత్రం కరెక్ట్గా రాదండి. ఓకేనా అండి? సో వీటికి కింద బేస్ ఫినిష్ చేసేద్దాం. బేస్ చూడండి, సో ఫేస్ ఎదురుగా నాకు థ్రెడ్ కరెక్ట్ సర్కిల్ మధ్యలో తీసుకున్నానండి, ఇదిగోండి. ఇప్పుడు సర్కిల్ మధ్యలో నుండి సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 కార్నర్స్ వస్తాయి. ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్, రైట్ అండి? కర్వ్స్ లాగా, ఇదో చూడండి కర్వ్ లాగా ఉంది కదండి ఇక్కడ. సో అక్కడ నేను 5 బీట్స్ వేసుకోవాలి సర్కిల్స్. సో ఇక్కడ నాకు బేస్ 3 ఉంటుంది. సో 4 5 2 బీట్స్ తీసుకున్నానండి. సో ఈ 3rd బీట్లో నుండి ఇలా తీస్తున్నాను, 2 బీట్స్ తీసుకొని ఒక కర్వ్లో నుండి బేస్ 3 తీసుకున్నాను, 3 ఇది 2, 3 + 2 5, ఇదిగోండి ఇలా వేసి మళ్ళీ కింద నుండి ఇలా తీయండి. ఓకేనా అండి? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ 4 అవుతుంది, 1 2 3 4. ఇక్కడ నాకు 4 బీట్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే 1 బీట్ తీసుకుంటున్నాను. సో 5 బీట్స్ రావాలి కదా, 4 + 1 5, అదిగోండి. సో కొంచెం గట్టిగా లాగి ఇది ఒక సర్కిల్ తిప్పేసాను. ఇక్కడికి వచ్చాక మళ్ళీ సేమ్ మనకి 4 బీట్ బేస్ ఉంటుంది.
సో మొత్తం థ్రెడ్ని ఇటు సైడ్ తెచ్చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ 4 బీడ్స్ ఉంటాయి చూడండి బేస్ మనకి 1 2 3 4. సో 1 మోర్ బీడ్ వేసుకున్నాం ఇక్కడ. ఇది 5th బీడ్ అయిపోతుంది. కొంచెం గట్టిగా లాగా. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏం బీట్ వేయని అవసరం ఉండదండి, కానీ మనకి ఇక్కడ ఇండివిజువల్గా 5 బీట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వాటిని సర్కిల్ అప్ చేయాలన్నమాట. లేదని విడివిడిగా ఉంటాయి, దాన్ని ఉట్టి జస్ట్ జాయిన్ చేయాలి అంతే, అయిపోతుంది. ఇదిగోండి. సో ఇలా మొత్తం సర్కిల్ని చేయాలన్నమాట, లేకపోతే విడివిడిగా ఇలా సింగిల్గా ఉంటుంది. కొంచెం గట్టిగా లాగి వేయాలండి ఇది. ఓకేనండి. ఇక్కడ ఒక చిన్న నాట్ వేసేసేయండి. సో మన బాడీ పార్ట్ అండ్ హెడ్ పార్ట్ అయిపోయిందండి. నేను ఇక్కడ నుంచి చిన్న నాట్ వేసేస్తున్నాను. ఇదిగోండి. ఓకేనా అండి. మీకు అర్థం కాకపోతే వీడియోని రిపీటెడ్గా చూడండి, డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా అండి.